ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఇటీవల హత్యకు గురికాగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకుని 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీనివాస్ అక్కడ హత్యకు గురి కావడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, శ్రీనివాస్ కొడుకు అవుట్సోర్సింగ్ జాబ్తో పాటు ఇందిరమ్మ ఇల్లు ఎన్ఆర్ఐ పాలసీ కింద ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా అందించే విధంగా చూస్తామని తెలిపారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కొడుకు నా కొడుక నన్ను ఎవరు కొడుకు